వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షన్ విధానంలో విప్లవాత్మక మార్పులు, సరికొత్త విధానానికి నాంది అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ దేశంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర బిందువు కానుంది. ఆర్థిక పటిష్టతకు బలమైన పునాది వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు రాష్ట్రాలు ఇటు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించేలా, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించేలా కేంద్రం యూపీఎస్ను రూపొందిస్తోంది. ఈ పథకం వెనుక ఉన్న హేతుబద్ధత, పాత పెన్షన్ విధానానికి యూపీఎస్కు ఉన్న తేడాలను గురించి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ చెబుతున్న పాత పెన్షన్ స్కీమ్ కంటే ఎంతో భిన్నం. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా సంకట పరిస్థితులు ఎదుర్కొనేలా చేసిన ఓపీఎస్ కంటే పెన్షన్దారులకు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది ఈ పథకం. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ఓపీఎస్ ఒక రకంగా ఆర్థిక దివాళా తీయడానికి దారితీసింది. ఓపీఎస్ వల్ల రాష్ట్రాలు తమ హామీలను నెరవేర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఓపీఎస్ను అమలు చేయడానికి తగిన ఆర్థిక కేటాయింపులు చేయలేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై అపారమైనటువంటి భారం పడింది. ఓపీఎస్ విధానము 1980, 90, 2000 దశకంలో ప్రారంభంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులకు గుర్తు తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు జీతాలు చెల్లించడం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం, మౌలిక సదుపాయాల రంగాలకు తగిన నిధులను కేటాయించలేని దుస్థితులకు నెట్టింది. దీనికి భిన్నంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది. బలమైన ఆర్థిక సూత్రాల ఆధారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు జీవం పోసింది. రాష్ట్రాలపై అటు ఆర్థిక భారం పడకుండా ఇటు పెన్షన్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమతుల్యాన్ని కాపాడుతోంది. ప్రభుత్వంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా పెన్షన్లను మంజూరు చేసేలా యూపీఎస్ను రూపొందించింది. ఓపీఎస్లో ఉన్న ఓపెన్ ఎండెడ్ ఫైనాన్షియల్ కమిట్మెంట్కు నివారించగలుగుతుంది. ఫలితంగా రాష్ట్రంపై అధిక రుణభారం పడకుండా నిరోధించగలుగుతుందని ఈ సందర్భంగా వారైతే తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.